హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం రియాక్ట్ కాంపోనెంట్స్ గురించి చూద్దామండి. రియాక్ట్ ప్రాప్స్ గురించి చూద్దాము. డిస్ట్రక్టింగ్ ప్రాప్స్ చిల్డ్రన్ గురించి చెప్తా అండి. సో ఫస్ట్ మనం డైరెక్ట్గా కోడింగ్కి వెళ్ళిపోదామండి. సో ఫస్ట్ ఏంటంటే క్రియేట్ యువర్ ఫస్ట్ కాంపోనెంట్. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ నేను ఒక కాంపోనెంట్ క్రియేట్ చేశానండి. సో దీన్ని తీసేద్దాము, మనం ఇంకొక కాంపోనెంట్ క్రియేట్ చేద్దాము. సో ఫస్ట్ మన ఇంటెన్షన్ ఏంటంటే అండి, ఒక స్కూల్ యాప్ తీసుకుందాము. ఓకే అమ్మా, స్కూల్ యాప్ తీసుకుని స్కూల్ యాప్ లాగా మన రియాక్ట్ అప్లికేషన్ రన్ చేద్దాం. సో ఫస్ట్ స్కూల్ అనగానే మనకి ఎవరు ఉంటారు? స్టూడెంట్ ఉంటారు కదా. సో ఫంక్షన్, నేను ఒక ఫంక్షన్ నేమ్ రాస్తున్నా. ఫంక్షన్ స్టూడెంట్లో ఎస్ క్యాపిటల్ ఉండాలండి. ప్రతి కాంపోనెంట్కి కూడా కాంపోనెంట్ నేమ్లో మనకి ఎస్ క్యాపిటల్ అనేది ఉండాలి, అది మస్ట్ అండ్ షుడ్. ఓకేనా. సో తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే కాంపోనెంట్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ జస్ట్ ఏం చేశా అంటే ఒక స్టూడెంట్ కాంపోనెంట్ అని ఇచ్చాను. ఇవి రెండు ఎర్రర్స్ వచ్చాయి ఇక్కడ. సో స్టూడెంట్ అనేది మన కాంపోనెంట్. సో ఇక్కడ నేను ఇక్కడ పెట్టేసా. ఇదేంటంటే ఇప్పుడు మనకి ఏంటి ఇంటెన్షన్, మన ఇంటెన్షన్ ఏంటి? హౌ టు క్రియేట్ ఏ కాంపోనెంట్. క్రియేట్ యువర్ ఫస్ట్ కాంపోనెంట్, రెండర్ ఏ కాంపోనెంట్. సో కాంపోనెంట్ని క్రియేట్ చేయడము అంటే ఫంక్షన్ నేమ్ ఈజ్ స్టూడెంట్, ఎస్ క్యాపిటల్ లెటర్ ఉండాలి మస్ట్ అండ్ షుడ్గా. సో ఓకేనమ్మా, దీన్ని నేను ఇక్కడ రెండర్ చేశాను. స్టూడెంట్ అని చెప్పి ఇట్లా రాస్తే దీన్ని రెండరింగ్ అంటారు. స్టూడెంట్ కాంపోనెంట్ని రెండర్ చేశాను. సో మనం దీన్ని రన్ చేద్దాం. సో నేను ఇక్కడ రన్ చేస్తున్నాను. సో npm రన్, ఓకే, డెవ్. npm రన్ డెవ్ అంటే మనకి మన రియాక్ట్ అప్లికేషన్ రన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇది రన్ అవుతుంది. ఎక్కువ టైం తీసుకోదు, చిన్న అప్లికేషన్ కదమ్మా, బట్ చూద్దాం. స్టార్ట్ అవ్వలేదు ఇంకా. సో ఓకే, రన్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఏం చేసాము, ఒక స్టూడెంట్ అనే ఒక కాంపోనెంట్ని క్రియేట్ చేసాము. ఆ కాంపోనెంట్ని main.jsలో రెండర్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కాంపోనెంట్ ఇన్ కాంపోనెంట్స్, ఈ టాపిక్ చెప్దాము. సో మనకి ఇంకా రన్ అవ్వలేదు. నా దగ్గర స్లో ఉందమ్మా, మీరు మామూలుగా రన్ చేస్తే కొంచెం ఫాస్ట్గానే అవుతుంది. ఎందుకంటే మనం సింగిల్ కాంపోనెంట్ కదా క్రియేట్ చేసింది. ఎక్కువ కోడ్ రాస్తే టైం పడుతుంది, బట్ మనం సింగిల్ కాంపోనెంట్ క్రియేట్ చేసాం కాబట్టి అంత టైం పట్టదు. సో మనం ఏంటి, ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసాము, స్టూడెంట్ కాంపోనెంట్. ఈ స్టూడెంట్ కాంపోనెంట్ని ఎక్కడ రెండర్ చేసాము? main.jsలో రెండర్ చేసాము. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ ఏంటి? ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తాము, రెండర్ చేస్తాము. నెక్స్ట్ టాపిక్ కాంపోనెంట్స్ ఇన్ కాంపోనెంట్స్. సో ఫస్ట్ కాంపోనెంట్స్ ఇన్ కాంపోనెంట్స్, ఇది స్టూడెంట్ అనేది ఒక కాంపోనెంట్. నెక్స్ట్ నేను ఇంకొక కాంపోనెంట్ తీసుకుంటున్నా. సో మన కాంపోనెంట్ నేమ్ వచ్చేసరికి స్కూల్లో ఎంతమంది అయినా స్టూడెంట్స్ ఉండొచ్చు. ఓకే అమ్మ. సో స్కూల్ అనేది ఒక కాంపోనెంట్. స్కూల్లో ఎస్ క్యాపిటల్ లెటర్ ఉండాలి మస్ట్ అండ్ షుడ్గా. సో మన కాంపోనెంట్ ఏం చేస్తుంది, అసలు కాంపోనెంట్ ఏం చేస్తుంది? మనకి HTML కోడ్ని రిటర్న్ చేస్తుంది. ఓకే అమ్మ. సో HTML కోడ్లో మనకి ఏం కావాలి? ఒక కాంపోనెంట్ తీసుకున్నాం కదా, వెల్కమ్ టు అవర్ స్కూల్ స్టూడెంట్ అని రాసాము. ఈ స్టూడెంట్కి ఏమి ఇద్దాము? ఓకేనా, నేమ్ అని ఇద్దాము. నేమ్ ఈక్వల్ టు స్టూడెంట్కి ప్రాపర్టీస్ ఏమి ఉంటాయి? మన నేమ్ ఉంటుంది, ఏజ్ ఉంటుంది. ఓకేనా. నేమ్ వచ్చేసరికి జాను, అలాగే ఏజ్ వచ్చేసరికి ఏజ్ అనే ఒక ప్రాపర్టీ తీసుకుందాం. ఏజ్ వచ్చేసరికి 18. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, అదేంటిదంటే నేను నేమ్ను సింగిల్ కొటేషన్స్లో డబుల్ కొటేషన్స్లో రాసా, ఏజ్ని కర్లీ బ్రేసెస్లో రాసా. ఇలా ఎందుకు రాసాము అంటే రియాక్ట్ జేఎస్లో మనం ప్రాపర్టీస్ని ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్కి పాస్ చేసేటప్పుడు స్ట్రింగ్ వాల్యూస్కి మాత్రమే ఇలాగ కొటేషన్స్ ఇస్తాము. మిగతా అన్నిటికీ మీరు ఎరే టైప్ పాస్ చేసిన, ఎరే టైప్ పాస్ చేసిన, ఆబ్జెక్ట్ టైప్ పాస్ చేసిన, లేకపోతే బూల్ టైప్ పాస్ చేసిన, మిగతా అన్నిటికీ కూడా మనం కర్లీ బ్రేసెస్ యూజ్ చేయాలి. అది రియాక్ట్లో యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఇప్పుడు కాంపోనెంట్, ఒక స్టూడెంట్ తీసుకున్నాము. ఈ స్టూడెంట్ అనే కాంపోనెంట్ని ఇన్సైడ్ కాంపోనెంట్లో రాసాము. స్కూల్ అనేది మన మెయిన్ కాంపోనెంట్. వెల్కమ్ టు అవర్ స్కూల్. సో మన స్కూల్ ఏది? ఇది. వెల్కమ్ టు అవర్ స్కూల్. అవర్ స్కూల్లో ఎవరున్నారు? స్టూడెంట్ కాంపోనెంట్ ఉన్నాడు. ఇతను ఫస్ట్ స్టూడెంట్ అనుకోండి. సో మనకేంటి, స్టూడెంట్ కాంపోనెంట్ ఉన్నాడు. ఈ స్టూడెంట్ కాంపోనెంట్కి మనం ఏమున్నాయి? రెండు ప్రాపర్టీస్ పాస్ చేసాం, నేము, ఏజ్. ప్రాపర్టీస్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే యాట్రిబ్యూట్స్ అనమాట, HTML యాట్రిబ్యూట్స్. ఇప్పుడు నేమ్, ఏజ్ని మనం ఇక్కడ డిస్ప్లే చేయాలి కదా. సో ఫస్ట్ ఏం చేద్దాము మనం, ఇక్కడ నేమ్ ఈక్వల్ టు
ఏజ్ ఈక్వల్ టు అని రాస్తాం. యాక్చువల్‌గా మనం ఇలా రాయక్కర్లా. నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ప్రాప్స్ అని తీసుకుంటున్నా. ప్రాప్స్ అని తీసుకొని ఇక్కడ మనం ఏం చేస్తాము, మనం ప్రాపర్టీస్ పాస్ చేస్తాం కదా! ఇక్కడ మన కర్లీ బ్రేసెస్‌లో ఏం చేయాలంటే ప్రాప్స్ డాట్ నేమ్ అని రాయాలి. ఇక్కడ ప్రాప్స్ డాట్ ఏజ్ అని రాయాలి. అప్పుడేమవుతది, మనం ఏమైతే యాట్రిబ్యూట్స్ ఈ కాంపోనెంట్ నుంచి స్కూల్ అనే కాంపోనెంట్స్ నుంచి పంపిస్తున్నామో ఆ వాల్యూస్ ఈ స్టూడెంట్ కాంపోనెంట్‌లో కనిపిస్తాయి. సో, ఇప్పుడు మీకు అర్థమైంది కదా! ఇప్పుడు నేనేం చేశాను, ఒక స్టూడెంట్‌ని తీసుకున్నా. ఓకే అమ్మా. ఇతను స్టూడెంట్. ఇతని నేము జాన్. ఏజ్ 18. ఇతని వాల్యూస్ మనం స్కూల్ కాంపోనెంట్‌లో ఉన్నాయి. ఈ స్కూల్ కాంపోనెంట్‌ని ఎంటర్ చేశా. ఓకేనా. ఇప్పుడు చూడండమ్మా, వెల్కమ్ టు అవర్ స్కూల్. ఈ వెల్కమ్ టు అవర్ స్కూల్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, స్కూల్ కాంపోనెంట్ నుంచి వచ్చింది. తర్వాత స్కూల్ కాంపోనెంట్లో స్టూడెంట్ కాంపోనెంట్‌ని రెండర్ చేసాం. కాంపోనెంట్ ఇన్ కాంపోనెంట్ అని చెప్పాను కదా, ఇక్కడ కాంపోనెంట్ ఇన్ కాంపోనెంట్. సో, ఈ స్కూల్ అనే కాంపోనెంట్లో స్టూడెంట్ కాంపోనెంట్‌ని రాసి స్టూడెంట్‌కి ఏమేం ప్రాపర్టీస్ ఇచ్చాము, నేము, ఏజ్ అనే 2 ప్రాపర్టీస్ ఇచ్చాము. సో, ఇప్పుడేంటంటే మనం ఇదే స్టూడెంట్‌కి ఇంకొక నేము, ఏజ్ ఇద్దాం. అప్పుడేంటి, ఒక స్కూల్‌లో ఒక స్టూడెంటే ఉంటారు కదమ్మా. ఓకే. ఇక్కడ సమ్ డేల్ అని ఇచ్చాను. ఓకే. డేల్ క్యాపిటల్ లెటర్ ఉండాలి కదా, డేల్. ఓకే. డేల్ అని ఇచ్చాను. ఏజ్ 18 అని ఇచ్చాను. ఏజ్ 16 అని ఇద్దాం. ఓకే. ఇప్పుడు అర్థమైందమ్మా. నేను ఒక స్కూల్ అనే కాంపోనెంట్ తీసుకున్నా, అందులో 2 చైల్డ్ కాంపోనెంట్స్ తీసుకున్నా. ఇప్పుడు చూసారా, మనకి ఎందుకు ఈ స్టూడెంట్ కాంపోనెంట్ అనేది 2 టైమ్స్ ఎంటర్ అయింది అంటే, మన పేరెంట్ కాంపోనెంట్ ఏది, స్కూల్ కాంపోనెంట్లో స్టూడెంట్స్ని 2 టైమ్స్ రాశాను కాబట్టి మనకి ఈ స్టూడెంట్ అనే కాంపోనెంట్ ఇక్కడ ఒకసారి రెండర్ అయింది. దాని తర్వాత కింద ఒకసారి ఎందుకు కిందే రెండర్ అయింది అంటే, నేను దీన్ని మొత్తాన్ని ఒక డెవ్ ట్యాగ్‌లో పెట్టుకున్నా. డెవ్ అంటే సైడ్ కింద వస్తదనమాట. ఒకదాని తర్వాత ఒకటి వస్తది. 2 పక్క పక్కనే రావాలంటే మనం సీఎస్ఎస్ రాసి అడ్జస్ట్ చేసుకోవాలనమాట. సో, డెవ్ అంటే న్యూ లైన్‌లో ప్రింట్ అవుతది. వచ్చేదంతా ప్రతిది. ఇప్పుడు మనకి ఇది అర్థమైంది కదా! ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మనకి నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, కాంపోనెంట్స్ ఇన్ ఫైల్స్ అన్నారు. మామూలుగా మనం ఏంటి, అన్నీ కూడా నేను main.jsలోనే రాస్తున్నా కదా! సో, దీన్ని తీసేస్తున్నా అమ్మ. ఇప్పుడు ఈ రెండిటిని తీసేస్తున్నా. సో, ఒక పని చేద్దాం. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే, ఒక స్కూల్ అనేది రాసిన. ఓకే. SCHOOL స్కూల్ డాట్ జేఎస్ఎస్. ఓకే అమ్మ. స్కూల్ డాట్ జేఎక్స్ అని తీసుకొని మనం ఏం రాసాము, ఇక్కడ స్కూల్ కాంపోనెంట్ గురించి రాసాం కదా, ఈ స్కూల్ కాంపోనెంట్ని జస్ట్ కట్ చేసి ఇక్కడ పెడుతున్నాం. ఆల్రెడీ మనం ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసాము. కాంపోనెంట్ పేరేంటి, స్కూల్. ఈ కాంపోనెంట్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ స్కూల్ ఫ్రమ్ స్కూల్. ఓకే అమ్మ. ఇప్పుడు ఈ స్కూల్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఈ స్కూల్ డాట్ జేఎక్స్ అనే ఫైల్లోంచి వస్తుంది. సో, దీన్ని మనం ఇక్కడ మెయిన్లో రెండర్ చేసాము. ఇప్పుడు ఈ స్టూడెంట్ అనేది ఇక్కడ తీసేస్తున్నా. స్టూడెంట్ని కూడా ఒక వేరే ఫైల్లో రాసుకుని దాన్ని ఇక్కడ రెండర్ చేద్దాం. ఇక్కడ స్టూడెంట్ డాట్ జేఎస్ఎక్స్. ఓకే అమ్మ. ఇప్పుడు నేనేం చేశాను, స్టూడెంట్ డాట్ జేఎక్స్ఎస్ అని రాశాను. ఇందులో స్టూడెంట్ డీటెయిల్స్ అంటే స్టూడెంట్కి ఫస్ట్ ప్రాప్స్ వస్తాయి. ప్రాప్స్లో నేము, ఏజ్ ప్రింట్ అవుతాయి. సో, ఇప్పుడు మనకేంటి, ఫస్ట్ స్కూల్ ప్రింట్ అవుతుంది. స్కూల్ దగ్గరికి వెళ్తుంది కర్సర్. స్కూల్ దగ్గరికి వెళ్ళినాక స్కూల్లో ఎవరున్నారు, స్టూడెంట్ గురించి రాశారు. సో, స్కూల్లో మన స్టూడెంట్ గురించి రాసినప్పుడు స్టూడెంట్ ఫైల్ని విడిగా క్రియేట్ చేసాం కదా, దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంపోర్ట్, మనకి ఎవరున్నారు ఇంపోర్ట్లో, స్టూడెంట్ ఉన్నాడు. స్టూడెంట్లో ఎస్ క్యాపిటల్ ఉండాలి. స్టూడెంట్ ఫ్రమ్ ఇక్కడ డాట్ స్టూడెంట్ డాట్ జేఎక్స్ఎక్స్. ఓకే అమ్మా. ఈ స్టూడెంట్ అనేది ఎక్కడుంది, ఇక్కడ ఉంది, ఇదే ఫోల్డర్లో ఉంది. ఓకేనా. ఫ్రమ్ స్టూడెంట్. ఓకే. ఇదన్నమాట. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనకి చూసారా, మళ్ళీ సేమ్ అవుట్పుట్ వచ్చింది. మీకు ఇది కరెక్టా కాదా అని తెలియాలంటే నేను ఇక్కడ నేమ్స్ మార్చేసిన. ఇక్కడ ఏమి ఇస్తున్నా అంటే కోరి అని ఇచ్చానండి. ఇక్కడ జస్విత్ అని ఇచ్చా. సో, ఇవి వేరే నేమ్స్ అనమాట. స్కూల్ నుంచి స్టూడెంట్కి పంపిస్తున్నా. స్టూడెంట్ అనేవాడు వేరే జేఎక్స్ ఫైల్ రాసా, అంటే ఒక కాంపోనెంట్ వేరే ఫైల్లో రాసాము. ఇప్పుడు దీన్ని రెండర్ చేద్దాం. స్కూల్లో జస్విత్ అని రాసాను. ఇక్కడ
నాకు ఎర్రర్ వచ్చిందమ్మా. ఎర్రర్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో కూడా చూడండి. సో రిక్వెస్టెడ్ మాడ్యూల్ ఈజ్ ఇలా రాయాలంటమ్మా. నేను ఇట్లా రాయలే కదా, సో సింటాక్స్ ఎర్రర్ అంట. సో స్కూల్ ఇక్కడ స్టూడెంట్లో ఓకే, మనం ఇక్కడ ఇంపోర్ట్ స్టూడెంట్ ఇంపోర్ట్ స్టూడెంట్ ఫ్రమ్ స్టూడెంట్ అంటే ఇక్కడ నేను ఫైల్ ఇంపోర్ట్ కరెక్ట్గా చేయలేదు, సో అందుకని అది వచ్చింది. చూద్దాం. ఈ ఎర్రర్ పోతే మనకి ఆన్సర్ వచ్చినట్టే. ఇక్కడ ఏమన్నాడంటే ఇంకొక ఎర్రర్ వచ్చింది. డస్ దిస్ ఫైల్ ఎగ్జిస్ట్ డాట్ స్టూడెంట్ ఫెయిల్ టు ఇంపోర్ట్ డాట్ స్టూడెంట్. ఓకే, స్టూడెంట్కి నేమ్ కరెక్ట్గా లేదు, సో దీన్ని రీనేమ్ చేద్దాం. రీనేమ్ స్టూడెంట్ DENT. ఓకే అమ్మా, ఇప్పుడు స్టూడెంట్ వచ్చింది. ఇక్కడికి స్టూడెంట్ని ఇంపోర్ట్ చేసుకున్నాం, స్కూల్ యాప్లోకి తెచ్చుకున్నాం. డస్ నాట్ ప్రొవైడ్. ఓకే, ఇక్కడ నేను ఏం చేశానంటే అమ్మా, స్టూడెంట్ని క్రియేట్ చేశాను కదా, దీన్ని ఎక్స్పోర్ట్ చేయలేదమ్మా, అందుకని అది వస్తుంది. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ స్టూడెంట్. ఇప్పుడు ఈ స్టూడెంట్ అనేది మనకి ఇక్కడ స్కూల్లో కనిపిస్తుంది. స్కూల్ యాప్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నామమ్మా. ఇక్కడ స్కూల్ JSSలో స్కూల్ ఉంది కదా, స్కూల్ని కూడా మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసాము. స్కూల్ కాంపోనెంట్లో ఇక్కడ ఏం చేయాలి, మనం దీన్ని ఇంపోర్ట్ చేయాలి కదా. డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ స్కూల్ దీన్ని చేసాము, బట్ ఇక్కడ మనం ఇది చేయాల. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ స్టూడెంట్ అనేది చేయాలి, అందుకే మనకి ఎర్రర్ వచ్చింది. బట్ ఇంకోసారి ట్రై చేద్దాం. చూసారండి, ఇప్పుడు వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే నేను వేరే ఫైల్స్లో రాశాను కదా, ఇక్కడ ఒక ఫైల్లో రాసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాంపోనెంట్కి ఎస్ అని ఉండాలి. తర్వాత దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ చేసుకుంటేనే ఇది ఒక కాంపోనెంట్లో యూజ్ అవుతుంది అనమాట. సో ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ స్కూల్. అలాగే స్టూడెంట్ కాంపోనెంట్ క్రియేట్ చేశా కదా, స్టూడెంట్ కాంపోనెంట్ క్రియేట్ చేసినప్పుడు ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ స్టూడెంట్ అని ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని మనం ఇక్కడ డిస్ప్లే చేసాము. సో 2 కాంపోనెంట్స్ వచ్చాయి. సో నెక్స్ట్ మనకేముంది ఇక్కడ, పాస్ మల్టిపుల్ ప్రాపర్టీస్ అని ఉంది. మల్టిపుల్ ప్రాపర్టీస్ అంటే ఇప్పుడు మనం ఏం చేసాము, నేము ఏజ్ పంపిస్తున్నాము. ఒక ప్రాపర్టీని పంపించకుండా 2-3 ప్రాపర్టీస్ని ఒకేసారి పంపిస్తున్నాము. తర్వాత డిఫరెంట్ డేటా టైప్స్ని పంపించవచ్చు. డిఫరెంట్ డేటా టైప్స్ అంటే చెప్పాను కదమ్మా, స్ట్రింగ్ వాల్యూస్ అయితే మనము ఇలాగా డబుల్ కోట్స్లో ఇస్తాము. మిగతా అన్ని వాల్యూస్ని మనం ఇట్లాగా ఇవ్వాలి. ఇప్పుడు మీకు డిఫరెంట్ డేటా టైప్స్ అంటే మిగతావి కూడా చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే మీరు ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి, ఓకేనా. కాన్స్టెంట్ స్టూడెంట్ డేటా ఈక్వల్ టు, సో మనకి ఇది ఒక ఆబ్జెక్ట్, ఓకే అమ్మా. ఆబ్జెక్ట్లో ఇట్లా ఉంటుంది. ఆబ్జెక్ట్ని కర్లీ బ్రేసెస్లో డిస్ప్లే చేస్తాము. సో మనం ఏంటి, నేము సిటీ, తర్వాత ఏజ్, తర్వాత ఇంకేముంటాయి మనకి, పాస్ ఆఫ్ ఎలా ఉంటాయి, అంతే కదమ్మా. సో అవన్నీ మనం ఇక్కడ నేను జస్ట్ డిక్లేర్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇది ఒక స్టూడెంట్ డేటా. ఈ స్టూడెంట్ డేటాని మనం ఇక్కడ పంపించేద్దాం. సో ఫస్ట్ ఇతనికి నేను స్టూడెంట్ డేటాని పంపిస్తున్నా. స్టూడెంట్ డేటా మనం ఎట్లా పంపించాలంటే కర్లీ బ్రేసెస్ యూజ్ చేయాలమ్మా. స్టూడెంట్ డేటా ఈక్వల్ టు స్టూడెంట్ డేటా. ఇతనికి ఏంటంటే సేమ్, అంటే ఇతనికి మార్చాను అనమాట. ఇది ఒక స్టూడెంట్ డేటా అంటే ఇతను ఫస్ట్ స్టూడెంట్, ఇతనికి కూడా స్టూడెంట్ డేటా అనేదాన్ని ఇట్లా పంపిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు శివ అనే మళ్ళీ సేమ్ ఇదే నేమ్ని యూజ్ చేస్తే ఒక స్టూడెంట్ వెళ్తాడు కదా, ఇట్లా అయితే ఇంకొక నేమ్ని పాస్ చేయొచ్చు, ఏజ్ సిటీని పాస్ చేయొచ్చు, పాస్ ఆర్ ఫెయిల్ పాస్ చేయొచ్చు. ఇప్పుడు మనకి మన దానికి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను రీరెండర్ చేస్తున్నా. సో ప్రాప్స్లో మనకి ఇవి 2 రాలేదు కదా, మనం ఇవి పాస్ చేసాం కదా అని అనుకోవచ్చు. బట్ ఏంటంటే మనం ప్రాప్స్లోకి వెళ్ళి చూస్తే మనం దేనికి రాసామమ్మా, జస్ట్ స్టూడెంట్ డేటాలో నేమ్ ఏజ్కి రాసాము. బట్ మనకి ప్రాప్స్లో ఇంకా చాలా ఉన్నాయి కదా.
సో వాటి కోసం రాయాలన్నమాట. ఇప్పుడు ప్రాప్స్ డాట్ మనకేంటి ప్రాప్స్లో ఏముంది, స్టూడెంట్ డేటా అని ఉంది. సో డివ్ ఇక్కడ మళ్ళీ మనం ఒక డివ్ తీసుకుందాము. సో డివ్, ఈ డివ్లో ఏముండాలి మనకి, ఇప్పుడు మనం ఇక్కడ ఇవి పాస్ చేయట్లా, అంటే నేము ఏజ్ అనేవి పాస్ చేయట్లా. ఇదిగోండి ఇక్కడ నేము ఏజ్ అనేవి పాస్ చేయట్లా, ఓన్లీ స్టూడెంట్ డేటాని పాస్ చేస్తున్నా. సో ఏం చేస్తున్నా అంటే ఇవి రెండింటిని కట్ చేసేస్తాను. ఇక్కడ ఒక డివ్ తీసుకున్నాం. ఓకే, ఈ డివ్కి మనం క్లోజింగ్ ట్యాగ్ ఇవ్వాలి కదా, సో క్లోజింగ్ ట్యాగ్ కూడా ఇచ్చేసాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో ఫస్ట్ ప్రాప్స్లో ఉన్నాయి కదా, సో అవన్నీ తీసుకున్నాం. ప్రాప్స్ డాట్ స్టూడెంట్ డేటా. స్టూడెంట్ డేటా అంటే ఇక్కడ నేను స్టూడెంట్ డేటా అనేది ఒక ఆబ్జెక్ట్, దాన్ని పంపించాను. సో 2 సార్లు స్టూడెంట్ యూజ్ చేశాను, 2 సార్లు ఆ వాల్యూస్ని పంపించాను. ఇక్కడికి వచ్చేసరికి ఆ వాల్యూస్ని ప్రింట్ చేశాను అనమాట. స్టూడెంట్ డేటా డాట్ నేమ్, స్టూడెంట్ డాట్ డేటా ఏజ్, ఇలాగా ప్రింట్ చేశాను. ఓకే అమ్మ, ఇప్పుడు మనకేంటి, మనకి ఇద్దరు స్టూడెంట్స్ ప్రింట్ అవుతారు, ఎందుకంటే మనం ఇక్కడ 2 టైమ్స్ రాసాము. సో ఒక్కసారి అవుట్పుట్ చెక్ చేద్దాము. ఇప్పుడు చూడండి అమ్మ, ఫస్ట్ స్టూడెంట్ వచ్చేసరికి శివ, ఏజ్ 20. సో పాస్, ఇతను వచ్చేసరికి ఫెయిల్. ఓకేనమ్మా, పాస్ అంటే నో అని ఇచ్చాం కదా, అంటే ఫెయిల్. సో ఇది మన స్టూడెంట్. ఫస్ట్ స్కూల్ తీసుకున్నాము, స్కూల్లో ఒక స్టూడెంట్ని పాస్ చేస్తాం. ఇదంతా ఒక ఆబ్జెక్ట్ని పాస్ చేయడం గురించి చెప్పాను. ఇప్పుడు ఇట్లాగే మనం ఏం చేయొచ్చు, ఒక ఎరేని కూడా పాస్ చేయొచ్చు. సో సిటీ అని తీసుకుని ఇక్కడ సిటీస్ చెప్పండి, మనకి ఏమేమి సిటీస్ ఉన్నాయి, ఇలాగ 3 సిటీస్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఈ సిటీని తీసుకున్నాం. సిటీని తీసుకుని ఇక్కడ మనం సిటీ ఈక్వల్ టు అని ఇవ్వాలన్నమాట. సిటీ ఈక్వల్ టు ఆ సిటీ మనకి ఏదైతే ఉందో అది. సో సేమ్ అలాగే ఇద్దరు స్టూడెంట్స్కి పాస్ చేసాం. ఇప్పుడు ఈ సిటీని బట్టి మనం ఇక్కడ ఏం చేయాలి, కొంచెం ఆ సిటీస్ని డిస్ప్లే చేయాలి కదా ఇక్కడ. సో మనం ఏం చేద్దాము, సిటీస్ అని ఇద్దాము, డివ్. ఓకేమా, ఇక్కడ ఏంటి నేనేం చేస్తున్నా అంటే జస్ట్ సిటీస్ని డిస్ప్లే చేయడానికి ఇంకొకటి తీసుకుంటున్నాను అనమాట, డివ్. ఓకే, ఇప్పుడు 2 డివ్లు తీసుకున్నాం కదా, ఇక్కడ సిటీస్ అని పెడుతున్నా. సో సిటీ లిస్ట్, మనకి సిటీ లిస్ట్లో ఏమున్నాయి, నేను 3 రాశాను కదమ్మా, ఆ 3 రాసినప్పుడు మనకి ఆ 3 ఇక్కడ ప్రింట్ అవ్వాలి. సో దానికోసం అని చెప్పి ఇది తీసుకున్నా. ఇప్పుడు ప్రాప్స్ డాట్ సిటీ డాట్ మ్యాప్, ప్రాప్స్ అనేవి మనకి ఇక్కడ నుంచి వచ్చాయి. ఈ ప్రాప్స్లో ఇంతకుముందు స్టూడెంట్ డేటాని పంపించాను ఇక్కడ. ఓకేనమ్మా, ఇక్కడ స్టూడెంట్ డేటాని పంపించాను. ఇప్పుడు ఇదే ప్రాప్స్లో సిటీని పంపిస్తున్నా. ఆ సిటీని ఏం చేస్తున్నాను, సిటీ డాట్ మ్యాప్, సిటీ కామా ఇండెక్స్ తీసుకుని వాటిని ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను కదా, ఇక్కడికి వచ్చి ఏంటి, సో మనకి ఇద్దరు స్టూడెంట్లు ఉన్నారు కదా, ఫస్ట్ స్టూడెంట్కి 3 లిస్టులు 3 వాల్యూస్ రావాలి. ఎరేలో మనం 3 ఇచ్చాం కదా, ఇదిగోండి ఎరేలో ఇక్కడ 3 ఇచ్చాం కదా సిటీస్ అని చెప్పి. సో ఆ సిటీస్ని ఇక్కడ పంపిస్తున్నాను అనమాట, ఇట్లా అనమాట. అంటే ఇప్పుడు అంటే ఒక కాంపోనెంట్కి మనం వేరియస్ టైప్ ఆఫ్ డేటాని పాస్ చేయొచ్చు. ఇప్పుడు మీకు అర్థమైంది కదమ్మా, ఇక్కడ ఇంటెన్షన్ ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఓన్లీ స్ట్రింగ్కి మాత్రమే సింగిల్ కొటేషన్స్, డబుల్ కొటేషన్స్, మిగతా అన్నిటికీ కూడా కర్లీ బ్రేసెస్ యూస్ చేయాలి. ఈ ఎరేకి ఎరే ప్రాప్స్కి, ఆబ్జెక్ట్ ప్రాప్స్కి కర్లీ బ్రేసెస్ యూస్ చేయాలి. సో పాస్ ప్రాప్స్ ఫ్రమ్ కాంపోనెంట్ టు కాంపోనెంట్ అంటే ఏం లేదమ్మా, మనం రాసిందే, కాకపోతే నేనేం చేశాను ఇక్కడ పైన రాశాను కదా, ఇక్కడ రాశాను కదా. సో ఇప్పుడేంటి, ఇవి 2 ఎందులో ఉన్నాయి, ఏ కాంపోనెంట్లో ఉన్నాయి, స్కూల్ కాంపోనెంట్లో ఉన్నాయి. స్కూల్ కాంపోనెంట్లో ఉన్న వాల్యూస్ స్టూడెంట్ కాంపోనెంట్కి పాస్ చేసాం, అంతే అయిపోయింది. పాస్ ప్రాప్స్ ఫ్రమ్ కాంపోనెంట్ టు కాంపోనెంట్, ఒక కాంపోనెంట్లో ఉన్న వాల్యూస్ని ఇంకో కాంపోనెంట్కి పాస్ చేయడం. కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఈ స్టూడెంట్ అనేదాన్ని ఇట్లా పైన పెట్టుకుంటాం, కాన్స్టెంట్ కాబట్టి. సో పెట్టుకుని మనం ఈ ఫైల్ని మనం ఎక్కడైతే ఎక్స్పోర్ట్ చేస్తామో అవన్నీ చేసుకోవచ్చు అనమాట అట్లా. సో ఇది ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్కి డేటాని పంపించడం కోసం దీన్ని యూజ్ చేస్తాం. ఓకే అమ్మ, ఇప్పుడు మనకి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ప్రాప్స్ని అన్నిటినీ పంపిస్తాం కదా, అవన్నీ తీసుకోకర్లా, మనకు కావాల్సినవి ఏవో తీసుకుని మిగతా వదిలేయచ్చు. సో దాన్ని ప్రాప్స్ డిస్ట్రక్షన్ అంటారు. ప్రాప్స్ డిస్ట్రక్షన్ అంటే వీ కెన్ లిమిట్ ద ప్రాపర్టీస్ ఏ కాంపోనెంట్ రిసీవ్స్ బై డిస్ట్రక్టింగ్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం పంపిస్తున్నాం, స్టూడెంట్కి నేమ్, సిటీ, ఏజ్, పాస్ అనే పంపిస్తున్నాం, 4 వాల్యూస్ పంపిస్తున్నాం కదా. ఇక్కడికి వచ్చి నాకు ఇవన్నీ వద్దు, ఈ ప్రాప్స్ కూడా ఏం వద్దు, ఇక్కడ జస్ట్ నేము కామా ఏజ్ కావాలని అన్నాం అనుకోండి. సో నేమ్ కామా ఏజ్ అని ఇచ్చాను. ఓకే అమ్మా, నేమ్ కామా ఏజ్ అని ఇచ్చాను.
అప్పుడు ఏమవుతుంది, ఇదంతా తీసుకుంటుంది. ఓకేనా, నేమ్ కామా ఏజ్ అని తీసుకుంటుంది. ఇప్పుడు మనం ఈ ప్రాప్స్లో పెట్టాం కదా, సో ఇదంతా నేను కామెంట్ చేసేస్తున్నాను, ఎందుకంటే మనం అన్ని ప్రాపర్టీస్ తీసుకోవట్లే, మనకి ఎర్రర్స్ వస్తాయి. సో ఇదంతా కామెంట్ పెట్టేసి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఈ కింద ఒక డివ్ తీసుకున్నాం కదా, ఈ డివ్లో ఇక్కడ ఏం రాస్తున్నా అంటే జస్ట్ అవి రెండే ప్రింట్ చేస్తున్నా. పి అని ట్యాగ్ తీసుకుని ఇక్కడ పి నేమ్, తర్వాత మనకేం కావాలి, ఏజ్ కావాలి, అంతే. ఈ రెండే ప్రింట్ చేస్తున్నాను నేను. ఓకే అమ్మ, ఇప్పుడు ఇదంతా మనకు అక్కర్లే, సో దీన్ని కట్ చేస్తా, ఇది కూడా కట్ చేసేద్దాం. ఇప్పుడు మనకేం కావాలి, నేను ప్రాపర్టీస్ని డిస్ట్రక్షన్ చేద్దాం అనుకుంటున్నా. డిస్ట్రక్షన్ అంటే ఏంటంటే మనకి ఏవైతే ప్రాపర్టీస్ కావాలనుకుంటామో వాటిని మాత్రమే యూజ్ చేసుకోవడం. సో నాకు అన్నీ వద్దు, నేము ఏజ్ చాలు. సో అలా పెట్టేసాం, అవి రెండే మనకి ఇప్పుడు కనిపిస్తాయి. సో మనం మళ్ళీ వెళ్దాము ఇక్కడ. సో మనకేమున్నాయి, ఓన్లీ నేము ఏజే ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ రెండింటినే తీసుకున్నాం కాబట్టి ఆ రెండింటినే మనం పంపించుకుంటే సరిపోద్ది. అంటే ఇది మనకేంటి, నేమ్ ఈక్వల్ టు నేము, ఏజ్ ఈక్వల్ టు ఏజ్. సో ఇట్లాగా మనం ప్రాపర్టీస్ మనకి ఏవైతే కావాలో అవి రెండే పంపించుకోవాలన్నమాట. ఇక్కడ డిస్ట్రక్షన్కి మనం ఇంకొక కర్లీ బ్రేస్ యూస్ చేయాలి అనుకుంటున్నా. ఓకే, డన్. ఇప్పుడు మనకి నేము ఏజ్ వస్తే చాలు, ఇవన్నీ అక్కర్లా. సో తర్వాత మనకి ఇంకేమన్నా అక్కర్లేదు అంటే మనం జస్ట్ ఇక్కడ రెస్టింగ్ అని యూజ్ చేస్తాం. రెస్ట్ ఉన్నవన్నీ వస్తాయి, బట్ మనం ఏమి యూజ్ చేసుకోక్కర్లా వాటిని. సో దానికోసమని ఇట్లా రెస్ట్ అని రాస్తామన్నమాట, కామా రెస్ట్. ఓకే అండి, ఇప్పుడు ఏంటంటే మనకి ఇలాగా నేము ఏజ్ ఉన్నవి తీసుకుంటాం. మనకి ఏమేమి పంపిస్తున్నారు ఇక్కడ, చాలా ఇవన్నీ పంపిస్తున్నారు కదా. మనం ఏం చేస్తామంటే ఇందులో స్కూల్లో ఇవన్నీ పంపిస్తున్నారు, సిటీ పంపిస్తున్నారు, స్టూడెంట్ డేటా పంపిస్తున్నారు, ఇవన్నీ ప్రాప్స్లో పంపిస్తున్నారు. ప్రాప్స్లో మనం ఏం చేస్తున్నాము, ఇవి రెండు ఉన్నాయి కదా, స్టూడెంట్ డేటాలో అవి తీసుకుంటున్నాం. సో నేను స్టూడెంట్ డేటాని పంపించకుండా ఇక్కడ స్టూడెంట్ డేటాని పంపించట్లే అండి. సో జస్ట్ ఏం చేస్తున్నా అంటే స్టూడెంట్ అని తీసుకున్నా, నేమ్. సో తర్వాత మళ్ళీ ఇంకో స్టూడెంట్ తీసుకుంటున్నా. ఇక్కడ ఏంటంటే మన స్టూడెంట్ క్లాస్లో మనం రెండే యాక్సెప్ట్ చేస్తున్నాం. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ ప్రాప్స్ డిస్ట్రక్షన్లో రెండే తీసుకుందాం. ఇగోండి ఇక్కడ ఇప్పుడు నేము, ఏజ్, సిటీ హైదరాబాద్, ఏజ్ వచ్చేసరికి 15, ఇక్కడ ఏజ్ 16. ఇప్పుడు ఏంటి, మనం ప్రాపర్టీస్ పంపిస్తున్నామండి. ప్రాపర్టీస్ పంపిస్తున్నప్పుడు మనం ఏమేమి పంపిస్తున్నాము, నేము, సిటీ, ఏజ్ 3 పంపిస్తున్నాము. కానీ మనకి 3 అక్కర్లేదు, మనం ఇక్కడ రిస్ట్రిక్ట్ చేసామన్నమాట. అంటే నాకు 2 కావాలి అని చెప్పి రాసాం. సో దానికోసం అని చెప్పి ఇప్పుడు చూసారా, నేమ్ అనేది శివ, ఏజ్ 15, నేమ్ రాము, ఏజ్ 16. అంటే ఏంటి, మనం 2 ప్రాపర్టీస్నే తీసుకుంటున్నాం, వాళ్ళు ఎన్నన్నా పంపించినాయి, మనం 2 రాసుకున్నాం కాబట్టి 2 తీసుకున్నాం. మీకు ఎక్కువ కావాలంటే ఇంక ఈ రెస్ట్ అనేది పంపించక్కర్లేదు అనమాట, రెస్ట్ అనేది తీసేయచ్చు. మీకు కావాలితే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే అక్కర్లేదు. సో తర్వాత ఇప్పుడు మనకేంటంటే నెక్స్ట్ మనం పాస్ ప్రాపర్టీస్ ఫ్రమ్ కాంపోనెంట్స్ తర్వాత డిస్ట్రక్షన్లో వీ కెన్ లిమిట్ అని చెప్పాను కదండి. సో లిమిట్ చేయొచ్చు, మీకు ఎన్ని కావాలితే అన్ని తీసుకోవచ్చు. తర్వాత మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ప్రాప్స్ చిల్డ్రన్ అంటే ఇప్పుడు మనకి స్కూల్ యాప్ ఉంది కదండి. సో స్కూల్ యాప్కి వచ్చేసాను. స్కూల్ యాప్లో ఏంటంటే మనం స్టూడెంట్స్ని డిస్ప్లే చేసాం కదా, ఇక్కడ మనం ఏంటంటే ఇంకోలా రాయొచ్చు అనమాట. ఇప్పుడు ఒక స్కూల్ ఉంది, ఒక స్కూల్లో మనకేంటంటే ఒక స్టూడెంట్ దగ్గర నుంచి ఒక మెసేజు, ఇంకొక స్టూడెంట్ దగ్గర నుంచి ఇంకో మెసేజు రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి మన స్కూల్కి ఒక ప్రిన్సిపల్ ఉన్నారు. ఆ ప్రిన్సిపల్ ఏం చేస్తాడు, చదివే వాళ్ళందరికీ కీప్ ఇట్ అప్ గుడ్ వర్క్ అని చెప్తాడు, చదవని వాళ్ళకి ఇంకా బాగా చదవాలని చెప్తాడు. అసలు ఏమీ చదవకుండా అవుట్డేట్గా ఉన్నాడు అనుకోండి, మీరు మీ పేరెంట్స్తో రండి అని చెప్తాడు కదా. సో అలాగా స్టూడెంట్ మెసేజ్ వచ్చింది అని అనుకుందాం. అప్పుడు ఏం చేయాలంటే మనము
ఇప్పుడు నేము ఏజ్ పంపిస్తున్నాం కదా, ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ 2 ట్యాగ్స్ మధ్యలో అంటే స్టూడెంట్ ట్యాగ్ని క్లోజ్ ట్యాగ్ ఎండ్ ట్యాగ్ ఈ మధ్యలో మనం కొంచెం డేటా రాయాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా, H3 అని చేసిన. సో H3లో H3 అంటే బాగా హైట్గా ప్రింట్ అవ్వకుండా కొంచెం తక్కువ బోల్డ్తో ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అని ఇవ్వట్లేదండి, ప్రిన్సిపల్ మెసేజ్ అని రాస్తున్నా. అంటే ఈ స్టూడెంట్ గుడ్ స్టూడెంట్ అనుకుందాం. ఓకే, ప్రిన్సిపల్ మెసేజ్. ఇప్పుడు ఈ స్టూడెంట్ గుడ్ స్టూడెంట్ కదా, ప్రిన్సిపల్ ఏం చేస్తాడు, గుడ్ కీప్ ఇట్ అప్ అంటాడు కదా. ఓకే, సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ గుడ్ కీప్ ఇట్ అప్. ఓకే, అంటే ఏంటి, ఇతను పాస్ అయిపోయాడు. సో ఇతనికి ప్రిన్సిపల్ దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది, గుడ్ కీప్ ఇట్ అప్ అని వచ్చింది. ఇప్పుడు ఇంకొక స్టూడెంట్ ఉన్నాడు కదా మనకి, ఈ స్టూడెంట్ని ఏమంటాము, ఈ స్టూడెంట్ ఫెయిల్ అయ్యాడు అనుకుందాం, జస్ట్ ఫెయిల్ అవ్వలేదు బట్ అనుకుందాం. ఓకేనా, ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ కూడా స్టూడెంట్ దగ్గర నుంచి మెసేజ్ రావాలి, ప్రిన్సిపల్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది అనుకుందాం. ఈ మెసేజ్ ఏమన్నా వచ్చింది, కమ్ విత్ యువర్ పేరెంట్స్. అంటే ఏంటి, ఒక్కొక్క స్టూడెంట్కి ఇప్పుడు మనం కమ్ విత్ యువర్ పేరెంట్స్ నెక్స్ట్ డే. ఇప్పుడు ఒక ప్రిన్సిపల్ ఉన్నాడు, ప్రిన్సిపల్ దగ్గర నుంచి 100 మెంబర్స్కి మెసేజ్ వెళ్ళింది. అందులో ఒకరికోను కీప్ ఇట్ అప్ గుడ్ అని వచ్చింది, కొంతమందికోను కమ్ విత్ యువర్ పేరెంట్స్ అని వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మన దగ్గర ఉన్న స్టూడెంట్ కాంపోనెంట్తో రాస్తున్నాం. ఇక్కడ మనం ఏం చేసాము, 2 టైమ్స్ రాసాం కదా. ఇప్పుడు ప్రాప్స్ చిల్డ్రన్, ఇక్కడ ఏంటి వీటిని ఏమంటారండి, ప్రాప్స్ చిల్డ్రన్ అంటారు. ఇప్పుడు మనకి ఇక్కడ స్టూడెంట్ ఉన్నాడు కదా, ఇక్కడ ఏం చేసాము, ఇవి 2 తీసుకున్నాం కదా. తర్వాత మనం ఏం చేయాలంటే చిల్డ్రన్ అనే ప్రాపర్టీని తీసుకోవాలి. ఇక్కడ ఏం చేయాలంటే దీని కింద H3 ట్యాగ్ పెట్టుకుని మనం ఏం ప్రింట్ చేయాలి, అదర్ డీటెయిల్స్ అని చెప్పి ఇక్కడ మనం ప్రాప్స్ చిల్డ్రన్ అని మనకేం కావాలి ఇక్కడ చెప్పండి, మనం చిల్డ్రన్ని ప్రింట్ చేయాలి. సో ఇక్కడ చిల్డ్రన్ అని రాసుకుంటే సరిపోతుంది. చిల్డ్రన్ ఈ చిల్డ్రన్ అనేటి ప్రాప్స్ చిల్డ్రన్ అంటే ఏంటంటే ఏదైనా సరే ఒక కాంపోనెంట్ మధ్యలో ఉన్న ట్యాగ్స్ని ప్రింట్ చేయడానికి. ఇది మనకి రియల్ టైంలో ఎలా యూజ్ అవుతుందంటే ఒక్కో స్టూడెంట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ మెసేజ్ పంపించాలి కదా. సో ఆ సినారియోలో ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ప్రాపర్టీస్ తీసుకున్నాము, ప్రాప్స్ చిల్డ్రన్ తీసుకున్నాము. సో ఇక్కడ చిల్డ్రన్ నేము ఏజ్ ప్రాప్స్ చిల్డ్రన్ తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది, టెస్ట్ ఎలిమెంట్ మస్ట్ బి అట్ లాస్ట్. నేనేం చేశాను అంటే ముందు మధ్యలో పెట్టాను కదా, సో ఇక్కడ నేను దీన్ని తీసేస్తున్నాను అండి, కంట్రోల్ Z చేద్దాం. ఇప్పుడు ఈ చిల్డ్రన్ని కట్ చేసి లాస్ట్లో ఫస్ట్ పెట్టాను. ఇప్పుడు ఏంటి మనకి వచ్చిన ఎర్రర్ సాల్వ్ అయిపోయిందా. ఇక్కడ మనకు ఇంకో ఎర్రర్ వచ్చింది, ఏమంది రెస్ట్ తర్వాత కామా వచ్చింది. సో ఇక్కడ మీకు అంటే డీబగ్ చేసుకుంటూ చేస్తే మీకు కొంచెం త్వరగా వస్తుందని చూపిస్తున్నామా, అంతే, ఏం లేదు ఇందులో. ఇప్పుడు నేము ఏజ్ చిల్డ్రన్ 3 వచ్చాయి కదా మనకి. ఈ చిల్డ్రన్ అనేవి ఏంటి, ఒక్కొక్క పేరెంట్కి ఒక్కొక్క చిల్డ్రన్. ఈ నేము ఏజ్ మనకు అక్కడ నుంచి వస్తున్నాయి, ఎక్కడ నుంచి, మన పేరెంట్ కాంపనీ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు శివ అనే ఒక స్టూడెంట్ ఉన్నాడు, శివ అనే స్టూడెంట్కి కీప్ ఇట్ అప్ గుడ్ వర్క్ అని వచ్చింది. తర్వాత ఇంకొక స్టూడెంట్ ఉన్నాడు, రామ్ అని అన్నాడు. రామ్ అదర్ డీటెయిల్స్లో ఏమొచ్చింది, కమ్ విత్ యువర్ పేరెంట్స్ నెక్స్ట్ డే అని వచ్చింది. అంటే ఏంటి, రామ్ యొక్క బిహేవియర్ బాగోలేదు. ఇలాగా మనం రీయూజబుల్ కాంపోనెంట్స్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఏ చిన్నది అర్థం కాకపోయినా నేను జస్ట్ ఆ స్పెసిఫిక్ టాపిక్ కోసం షార్ట్ వీడియో అయినా చేస్తాను. ప్లీజ్ మీకు ఒకవేళ ఇది కనుక నచ్చింది, అర్థమైంది అనుకుంటే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.